హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 42 వేస్ట్ 36 ఈ మెజర్మెంట్స్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. 1 మీటర్ క్లాత్ ఉండాలి దీనికి. ఓకేనా? ఇలా చూసుకుని ఒక లైన్ డ్రా చేయండి. ఎల్ వాడటం రావట్లేదు. ఇదిగో చూడు, నువ్వు జాగ్రత్తగా చూడు. ఇదిగో ఎల్ ఇలా పెట్టేసి ఇది వీటి సమానంగా పెట్టాలి. ఓకేనా? ఇలా పెట్టేసి ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? సేమ్ కలర్ మారుతుంది. అందుకే లెంత్ వచ్చేసరికి 14 అంటే పైన 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్, అంటే పావు తక్కువ 15. ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి. ఎవ్వరు ఏం ఫీల్ అవ్వరు. నేను అస్సలు ఫీల్ అవ్వను. ఓకే, ఇట్లా కొంచెం దూరంలో మార్క్ చేయండి. ఇలా మార్క్ చేయడం వల్ల ఏంటంటే లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, చూడండి 2 లైన్స్ డ్రా చేయండి. ఓకేనా? షోల్డర్ వచ్చేసరికి 5.5 పెట్టాలి. ఎందుకో చెప్తాను. ఓకే, చూడండి ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6. ఈ లైన్ చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే మీరేం నేనేం చూపించేద్దాం ఎక్కడ ఉందని. ఇక్కడ ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఆర్మ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్. ఓకేనా? చెస్ట్ 42 చూడండి. 42 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 10.5. ఓకేనా? 10.5లో నుంచి చూడపోతే వచ్చేది 9.5. ఇదే ఆర్మ్ హోల్. ఓకేనా? ఆర్మ్ హోల్ వచ్చిందో లేదో చూద్దాం. చూడండి, చెస్ట్ 10.5, 1.5 ఖర్చు. షోల్డర్కి 5.5 పెట్టాం కదా, ఇదే 5.5 ఇక్కడే పెట్టండి. ఓకేనా? ఇలా మార్క్ చేయండి. ఓకే, ఇప్పుడు వేస్ట్ వచ్చేసరికి 36 అంటే ఎంత? 1 part 9, 4 9 36. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే, ఇలా లైన్ కొట్టండి. ఓకేనా? ఇప్పుడు కార్నర్లో 1.5 మార్క్ చేయాలి. పెద్ద సైజు అయితే 1.5, చిన్న సైజు అయితే 1.25 అట్లా కాదు. కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నడుము 29 వచ్చి చెస్ట్ 36 వచ్చింది అనుకో, అప్పుడైనా మనం సిచ్యువేషన్ బట్టి 1.5 కూడా మార్క్ చేస్తాం. వాళ్ళ షోల్డర్ బ్రాడ్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అట్లా అనమాట. కాకపోతే ఇప్పుడు 1.5 మార్క్ చేయాలి. స్కేల్ 9.5. చూడండి, స్కేల్ ఇలా పెట్టాలి. ఓకేనా? ఈ లైన్కి టచ్ అవ్వాలి, 1.5కి టచ్ అవ్వాలి, కింద లైన్కి టచ్ అవ్వాలి. ఇవన్నీ చూసుకోవాలి. స్కేల్ ఎలా పెట్టాలి. ఇప్పుడు కొలిస్తే ఇది మెజర్ చేస్తే 9.5 రావాలి. వచ్చిందో లేదో చూద్దాం. ఓకేనా? వస్తే కరెక్టే. చూడండి 9.5 వచ్చింది. ఓకేనా? 9.5 వచ్చింది. ఇలా వస్తే షోల్డర్ జారవు, బ్లౌజ్ లూజ్గా ఉండదు, చంకలో ఏమీ లూజ్ ఉండదు, ఉగ్గులు ఉండదు, ఏమి ఉండదు, నీట్గా ఉంటుంది. ఓకేనా? 9.5 రావాలి. చూడండి, నెక్కకు 2.5 ఇవ్వండి. నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5. చూడండి, 4.5 అంటే కింద 1/4 ఇంచ్, పైన 1/4 ఇంచ్. 5 మార్క్ చేయండి. ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 3.5 పెట్టండి. ఎందుకో చెప్తాను. ఓకేనా? 1 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. పాట్ నెక్ అని చెప్పాను కదా, ఎప్పుడు ఒకటే బ్లౌజ్ కాదు, రౌండ్ స్క్వేర్ ఇదే కాదు. మోడల్ వేసుకుంటే పక్కన వాళ్ళు అడుగుతారు ఎవరు కుట్టారని. బాగుందంటారు, ముందు థ్యాంక్స్ అంటాం. అనండి, థ్యాంక్స్ అనండి. థ్యాంక్స్ చెప్పలేరు కొంతమంది, సారీ చెప్పలేరు. చెప్పాలి. చెప్తే అలా ఉంటేనే మనం ఎదగలం. ఓకేనా? ఇప్పుడు మనవి కుట్టుకుంటే బయట వాళ్ళకి కుట్టము, మాకు చాలు, అది మానేసేయండి. అది పద్ధతే కాదు. ఎందుకు కుట్టము? భయం వేసి కుట్టము. మనకి కుట్టుకున్న వాళ్ళని పక్కన వాళ్ళకి కుట్టలేమా? నిజంగా చెప్పినా వాళ్ళే బాగా కుట్టగలం, మనయే కుట్టుకోలేం. ఓకేనా? మనకి ఎన్నో అంకలు చెప్పుకుంటాము, వాళ్ళు సాటిస్ఫై అవుతారు కొంతమంది. అందుకే కుట్టండి. కుడితే ఏంటంటే డబ్బులు వస్తాయి. ఒకటి ఆ డబ్బులతో మనం కుట్టుకోవచ్చు. ఒకటి పని ఉంటుంది చేతిలో, నేర్చుకుని వదిలేయొద్దు, కుట్టాలి. ఓకేనా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే మిషన్ వస్తే మిషన్ కొంటామంటే ఎప్పటికీ రాదమ్మా, ఉంటేనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, చిన్నపిల్లాడు ఉంటాడు, వాడికి సైకిల్ కొంటామంటే వాడికి సైకిల్ రాదని మనకే తెలుసు. వస్తేనే కొనము. అట్లా కాదు, రాదని మనకు తెలుసు. ఎందుకు కొంటాం? మనమే దగ్గరుండి వాడికి నేర్పిస్తాం. ముందు చక్రాలు ఉంటాయి ఎక్స్ట్రా 2, వాటి మీద నేర్పిస్తాం, మళ్ళీ అవి తీసేసి నేర్పిస్తాం. ఇది కూడా అంతే, ఏది రాదు ఒకసారి. ఓకేనా? అలానే కష్టమో కాదు. ఇదిగో చూడండి, ఇలా పెట్టండి. పార్ట్ అంటే ఇలా పెట్టాలి. ఓకే? అందుకే ప్రతిదీ కూడా మనము నీట్గా చెయ్యాలి. వస్తుంది. రాదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మిస్టేక్స్ వస్తున్నాయండి అంటున్నారు. ఇంకోటి, మిస్టేక్స్ వస్తాయి, అందరికీ వస్తాయి. మిస్టేక్ వస్తేనే మనకు పని వచ్చినట్టు. అంతేనా? రౌండ్ తీసాను. ఓకేనా? పార్ట్ ఇదిగో పార్ట్ ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టాలి. ఇలా 1/2 ఇంచ్ వెళ్ళిపోయి ఇలా 1/2 ఇంచ్ బయటకు వస్తే సరిపోద్ది. ఇలా పెట్టేసినా పర్లేదు. కొంచెం కొండలాగా రావాలి ఇట్లా. ఓకేనా?
కట్ చేసినప్పుడు తీస్తాను ఇట్లా. లేదు, పైపింగ్ తిప్పుతాను. ఓకేనా, అర్థమైందా? ఏం అర్థమైంది? పాట అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. అర్థమైందా? ఏదైనా దీనిలో వేసుకోవాలి. థ్రెడ్ ఇక్కడ పెట్టుకుంటాం, అందంగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే కాదు, మార్చి మార్చి కొట్టండి. చూసుకొని రండి, ఏమన్నా అనుకుంటే ఎక్కడన్నా ఎవరన్నా వేసుకున్నప్పుడు ఇది బాగుంది కుట్టుకుందాం అని కుట్టండి. ఓకేనా, ఇలా మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు. మిస్టేక్ రావాలి, వస్తేనే మనకు పని వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు తెలియంది, మిస్టేక్ వస్తే మనకు పని రాదేమో, ఇక ఎప్పటికీ రాదేమో అనుకుంటారు. అసలు మిస్టేక్ అంటే అర్థం ఏంటి? మిస్టేక్ అంటే అసలు ఏంటంటే, మిస్టేక్ అంటే తీసుకుంటుంటే మిస్ అయ్యిందని అర్థం. ఏదైనా అది మిస్టేక్ అంటే. గుర్తుపెట్టుకోండి, మనకు మనమే మోటివేట్ చేసుకోవాలమ్మా, ఎవరు చెయ్యరు. కానీ తప్పు చెయ్యాలి, కానీ చేసిందే చేయకూడదు, కొత్తది చేయాలి ఎప్పుడైనా కానీ. అప్పుడు నేర్చుకుంటాం దాని గురించి. ఏదో తప్పు చేసాం, ఇక్కడ ఇలా వచ్చిందంటే ఏదో మిస్టేక్ చేసాం అంటే ఇది చేయకండి, ఈసారి నుంచి చేయకూడదు. ఓకేనా, అలా చేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే రోజు రావాలి. ఇక్కడికి వచ్చాం కదా, 2 గంటలు ఇక్కడే ఉన్నాం కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా ఎందుకు అనుకోవద్దు. కొంచెం స్పెండ్ చేయండి. వచ్చే ఒక 2 నెలలు కానీ నెల కానీ ఇంటికాడ కూడా ఆ టైం ఎక్కువ స్పెండ్ చేయండి. ఓకేనా, ఇక్కడ కార్డ్ పెట్టండి. ఓకే, ఇదిగో చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వేసుకునే మనిషి, వేసుకునే వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ అవి అర్థం చేసుకుని వేసుకునే వాళ్ళకి వేసుకునేటట్టు కొట్టాలి. కొంతమంది వేసుకోలేదు. మీకు ఇంకోటి చెప్తానన్నాను కదా, లైనింగ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు సాగదీసి అంటించేస్తున్నారు. ఓకేనా, అంటించకుండా ఉండాలంటే చూడండి, ఇది పద్ధతి. చిన్న చిన్నవి చెప్తాను, టిప్స్ అని చెప్పాను కదా, ఇది చూడండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఎంత సాగదీసినా సాగదు. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్నవి బోల్డ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీరు మిస్టేక్ చేస్తేనే నేను ఎక్కువ చెప్పగలను, నాకు కూడా గుర్తొస్తాయి. లేకపోతే ఏంటంటే కొంచెం మనం ఆలోచించాం. ఓకేనా, ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయాలి. హ్యాండ్స్ ఇటువైపు తీయాలి. ఓకే, ఒక లైన్ డ్రా చేయండి. చూడండి, కింద సమానంగా ఉంది. ఒకసారి లైన్ కొట్టేసి కట్ చేసేయండి. ఉందో లేదో మనకు తెలియదు, కింద లేయరు, అందుకే కనిపించదు అనమాట. ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి, హ్యాండ్ లెంత్ ఎంత? 8.5. 8.5 అంటే చూడండి అమ్మ, 8.5 అంటే దానికి 3/4 ఇంచు కలపండి, 9.5. ఓకేనా, 9.5. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5. మళ్ళీ 9.5 మార్క్ చేయండి, 3.5 మార్క్ చేయండి. నేను మళ్ళీ మీకు చెప్తానండి పేపర్ మీద, మీరేం కంగారు పడకుండా. ఓకేనా, ఆమ్ హోల్ వచ్చేసరికి 9.5. 9.5 ఇలా మార్క్ చేయండి. ఇది ఇలా పెట్టండి టేప్. ఓకేనా, చెప్తానమ్మా. ఓకే, 1.5 ఇట్లా లేదు, ఇంకా అయిపోయింది. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6. ఓకేనా, ఇలా 1.5 ఖర్చు మార్క్ చేయండి. దీనికి ఇది కలపండి, దీనికి ఇది కలపండి. ఓకేనా, ఇక్కడ 1.5 మార్క్ చేయండి. షోల్డర్ కొంచెం ఆర్మ్ సైజుని బట్టి, షోల్డర్ ఎవరికైనా స్టార్టింగ్ 1.5 1.5 స్ట్రైట్గానే ఉంటుంది, అక్కడి నుంచే కరువు తిరుగుతుంది అనమాట. ఇది పెద్ద సైజు కిందే వస్తుంది కాబట్టి 1.5 పెట్టాలి. ఓకేనా, ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని చూడండి, సరిపోవట్లేదు లేదని చెప్పి ఒకసారి పెట్టొద్దు, ఇది ఇలా అడ్జస్ట్ చేయాలి. ఓకేనా, ఇలా చూడండి. ఇది హ్యాండ్ తీస్తున్నాను. ఇలా మార్కింగ్ సరే, లోతు తీయండి, తర్వాత చూద్దాంలే. లోతు తీయండి, వేరే బ్లౌజ్కి పెడదాంలే. ఆవిడ 2 బ్లౌజులు ఉన్నాయి, ఒకదానికే పెట్టాలని ఏం లేదు, వేరే దానికి పెడదాంలే. ఓకేనా, కార్డ్ పెట్టేసేయండి. ఓకే, ఇంటూ మార్క్ పెట్టేసేయండి, ఏం కాదు, తెలిసిన వాళ్ళే కాబట్టి ఏం అనరు. దీనికి పెట్టడం ఇంకో దానికి పెడదాం, 2 ఉన్నాయి కాబట్టి. చూడండి, ఓపెన్స్ మన వైపు ఉండాలి, ఫ్రంట్ పార్ట్కి. ఇలా మార్క్ చేయండి. ఓకేనా, చూడండి. ఓకే, ఇది బయటికి పెట్టేయాలి. ఇది ఉంది కదా అని చెప్పి ఇలా వేసుకోకూడదు, ఇది మనకు అవసరం లేదు కదా. ఓకేనా, ఇలా వేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఉక్సులు పట్టి కాజా పట్టికి 1/4 ఇంచు ఉంచాలి. ఓకేనా, ఇలా మార్క్ చేయండి. ఫ్రంట్ నెక్ ఎంత? 6.5.
చూడండి 6:30 మార్క్ చేయండి. రౌండ్ ఇచ్చేసేయండి, ఫ్రంట్ నెక్ రౌండ్. ఇది కనిపించట్లేదు కదా, ఒకసారి మీకు చూపిస్తాను ఇది తీసేసి. ఓకే, ఇక్కడ ఇది ఎట్లా ఉంచుతాను, ఇది తీస్తాను. షోల్డర్ వీల్ మార్క్ చేయండి, చంకలో వీల్ మార్క్ చేయండి. ఎక్స్ట్రా పెట్టాలి, ఎక్స్ట్రా పెట్టండి ఇక్కడ. చూడండి కట్ చేసేయండి, ఇది ఎలా ఉందో అలా కట్ చేసేయండి. గుండు పిన్ నోట్ పెట్టుకోండి. ఓకేనా, ఇది చెప్తానా, ఒక్క నిమిషం. చూడమ్మా, ఫ్రంట్ ఉక్సులు పట్టి కాజా పట్టికి ఎక్స్ట్రా పావించి ఉంచాలి. చంకలో మనం ఎలా ఉందో అలాగే తీసేయాలి. చంకలో వీల్ మార్క్ చేసుకుని ఉండాలి. సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి. ఓకేనా, ఇలా ఉంచేసిన తర్వాత ఇది తీసేయండి. ఇది కొంచెం చూడండి, ఎందుకంటే ఈ నెక్క పైన ఉంచాము, ఇది ఇలా వచ్చింది కదా, మనం తీసినప్పుడు ఇలా తీయాలని చెప్పి కొంచెం డీప్గా నేను ఇలా ఉంచాను. ఇలా ఉంటే ఏంటంటే అందంగా ఉంటుంది. కొంతమంది ఇట్లా ఇక్కడ ఉండాలి, ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండాలన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో బయటకు ఉండాలి, మనకు కనిపించేది ఈ ప్లేస్, కింద ఉండకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా చెయ్యాలి, ఇటు ఉండాలి, ఇటు ఉండకూడదు. ఓకేనా, ఇలా ఉండిద్ది, ఇటు వెళ్ళి వచ్చిద్ది అనమాట. మనకి వేసుకున్నప్పుడు అందంగా ఉంటుంది. ఈ పళ్ళు మనం ఇటు వేసుకుంటాం, ఇటు ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా, ఇది ఇప్పుడు చెస్ట్ ఎంత పెట్టాలి, 1 ఇంచ్ డౌన్ చేయి. చెస్ట్లో ఒక పార్ట్ అంటే 10.5. చూడండి అమ్మ, 10.5 ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ ఒకటి చేస్తాను చూడండి. 10.5 కదా, 10 పెడతాను ఇక్కడ, 1.5 ఇక్కడ నుంచి. ఓకేనా, ఇక్కడ నుంచి 3 అనమాట. ఓవరాల్గా చెప్తున్నా, 10.5 ప్లస్ 1.5 ప్లస్ 2.5 ఎంత వచ్చింది మనకి, 4, 14.5 వచ్చింది. అంతేనా, ఇక్కడ కూడా చూడండి 14.5 రావాలి. ఓకేనా, 14.5. ఓకే, ఇప్పుడు ఎందుకు పెట్టానని డౌట్ రావచ్చు. అయితే ఆవిడ ఎలా ఉంటుందంటే పొట్టిగా ఉంటుంది, హైట్ ఉండదు. హైట్ ఉండనప్పుడు ఈ చెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి కిందకు వాలిపోయినట్టు ఉంటుంది. పైకి నుంచోవాలంటే కింద పార్ట్ ఎక్కువ పెట్టి ఇలా పెడితే అందంగా ఉండేది అనమాట. లేకపోతే వాలిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు వేసుకున్నాం చూడు, ఇలా ఉండాలి, పట్టుకుని ఇలా ఏలబడిపోయినట్టు పొట్ట మీద పడిపోకూడదు. ఓకేనా, అలా ఉండకుండా ఉండాలంటే మనం అలా పెట్టాలి. చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి ప్రతి దానికి. ముందు అవతల వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకు తెలియాలి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ 6.5 పెట్టాం కదా, 10. మళ్ళీ ఇదే మార్కింగ్, మనకు లైన్ కొట్టడం బాగా రాదు కాబట్టి మార్కింగ్ చేయండి. 3 అంతే. 10 ½ ఇంచ్ ఇక్కడ ఇచ్చాను అంతే, నేనేం చేయలేదు. ఓకేనా, అంతే, అది గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ రా. కస్టమర్ ఇప్పుడు అవతల వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి స్టిచ్ చేయాలి. ఓకేనా, ఇలా లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు చూడండి, చెస్ట్ ఎంత, 42. 42 అంటే చూడండమ్మా, 4.2 10వ భాగం. 42 అంటే 4.5. పోనీ 4 అనుకుందాం. ఓకేనా, ఆవిడ పొట్టిగా ఉంటుంది, లావుగా ఉంటుంది అంటున్నాం కాబట్టి ఎపెక్స్ పాయింట్ ఏంటంటే 4 అనుకోండి. 2.5 కంటే దాటలేదు కదా, 4 పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి. చూడండి, ఇటు 1.5, ఇటు 1.5. ఇదే 4.5 పైన కూడా మార్క్ చేయండి. ఓకేనా, ఇలా మార్క్ చేయండి, ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఓకే, దీనికి సమానంగా ఇక్కడ మార్క్ చేయండి. ఓకేనా, ఈ డాట్కి సమానంగా కట్ చేయండి. ఓకే, వద్దులే, విడివిడిగా చేయండి. చూడండి, ఇలా ½ ఇంచ్ తీయండి. ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. ఓకేనా, ఇట్లా ఆపేయాలి. ఓకే, ఇది ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ ½ ఇంచ్ వేయొచ్చు, 1 ఇంచ్ కూడా వేయొచ్చు, ఇక్కడ డౌన్ చేయొచ్చు. అంటే మనం 2.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి కింద నుంచి 2 ఇంచులు అంటాం కదా. నాకు షేప్ ఇల్టు పెద్దది రాకూడదు, ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి పెద్దది రాకూడదు, అందుకే నేను తగ్గిస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 4 పావు తక్కువ 4 వచ్చింది కదా, పావు ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి పోయింది. 3.5 ఇక్కడ పెట్టండి. పెడితే ఎంత మనకి 9, నడు 36 కదా, 9, 1.5 ఖర్చు, 2 ఇంచులు ఉంది, సరిపోయింది, ఎక్కువే ఉంది. ఓకేనా, అలా చూసుకోవాలి ప్రతిదీ కూడా. అర్థమైందా, చెబుతాను, ఎందుకంటే టైం వేస్ట్ కదా. ట్రయాంగిల్ అంటే అంతే, విడిగా వేస్తావా ట్రయాంగిల్,
బకరం మీద తీసేసుకో, మళ్ళీ ఎందుకు నీకు? ఓకేనా? ఓకే. మొన్న వేసినట్టున్నావు కదరా, మళ్ళీ ట్రయాంగిల్ ఎందుకు? ఈ మార్చు పార్ట్ ఏదో ఒకటి డ్రాప్ అయ్యి వేసింది కొత్తది చెప్తా. ఓకేనా? ఇది ఆపలేదు, కాట్లు పెట్టేసేయండి ఇట్లా. గీకు ఇప్పుడు బకరం మీద తిద్దు అంటున్నానా? మళ్ళీ ఎందుకు గీయటం? ఇలా చూడమ్మా. సరే పెట్టుకో, బాగానే ఉంటుంది. వీళ్ళు మార్క్ చేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలనేది తెలియట్లేదు. ఓకేనా? షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చెప్తే వీళ్ళు మార్క్ చేసుకుంటే మనం డాట్లు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. వాడండి అమ్మా, మీరు అన్నీ వాడుకోండి, ఆయుధాలు వాడండి. ఎల్ షేప్ స్కేలు వాడట్లేదు కొని. ఇంక మొన్న ఎవరిని అడిగితే బీరువాలో పెట్టొచ్చామన్నారు. ఏమో 2 అవుతాయి, ఏమో తీసుకురా నాకు కూడా ఒకటి అని చెప్పా. మరి వాడండి, వస్తువులను వాడాలి. మనం బుర్రైనా వాడితేనే షార్ప్ అయ్యింది, వాడకపోతే ఏమి పని చేయదు. చూడు బాగాలేదని కొంచెం కట్ చేస్తున్నాం. ఓకేనా? బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచేయండి. చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్లో మనకు లోతు తీసాం, అది కనిపించాలి. ఉక్సులు పట్టి కాజా పట్టికి పావించి ఉంచాం, అది కనిపించాలి. ఓకేనా? చూడండి ఏమీ లేదు, పావించి ఉంది. 14.5 వచ్చేసింది కమ్మా. బ్యాక్ లెంత్ 14, దానికి 30 ఇంచు కలిపాం, పావు తక్కువ 15, ఇది 14.5 వచ్చేసింది. పావు ఇంచు వచ్చింది. కంగారు పడకండి, ఏం లేదు. ఇదిగోండి, ఇది పక్కన పెట్టేసి ఇలా ఉక్సులు పట్టి కాజా పట్టికి మనం ఉంచే ప్లేస్ కూడా ఇలా కనిపించాలి. ఓకేనా? అన్నీ కనిపించాలి. మీరు పరిచినప్పుడు చంకలో లోతు తీసాం, అది కనిపించాలి. ఓకే. ఇప్పుడు ఎంత తీసుకోవాలి షేప్ బెల్ట్ అని డౌట్. షేప్ బెల్ట్ మినిమం 3 ఇంచులు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. అసలు ఏం రాలేదు కదా 2.5 ఇంచులు తీసుకుందాం అలా అనకూడదు. మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. ఓకేనా? ఇలా మార్క్ చేయండి. ఒక్కోసారి ఏంటంటే మీకు తెలియంది ఏంటంటే దీనికన్నా ఇది ఎక్కువ వచ్చేసింది. కంగారు పడకండి వచ్చిందని, వచ్చింది ఏం కాదు. ఓకేనా? ఇప్పుడు చూడండి 3 ఇంచులు మార్క్ చేయండి. అలా వచ్చిన 3 ఇంచులే తీసుకోవాలి. ఓకే, 3 ఇంచులు మార్క్ చేయండి. కొంచెం దూరంలో ఒక లైన్ కొట్టేసేయండి. ఓకే. నడుము ఎంత? 36, 9, ఒక 1/2 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టికి 9.5, 1.5 ఎక్స్ట్రా. ఓకేనా? ఇక్కడ 4 దగ్గర 2.5 తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు షేప్ బెల్ట్ 3 ఇంచులు ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు ఒకవేళ అనుకోండి. ఫీల్ అయితే ఇక్కడ 1/2 ఇంచు పోద్ది, ఇక్కడ పావు ఇంచు పోద్ది. ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది? ఈ ప్లేస్లో పావు తక్కువ 2 ఇంచులు వస్తుంది. మరి అది తక్కువే కదా. ఓకేనా? ఒకవేళ ఏమన్నంటే నిన్న నువ్వు కుట్టుకున్నావు కదా షేప్ బెల్ట్, షేప్ తీసుకోవడం అలా తీసుకోవాలి. ఇంకా ఎక్కువైపోతుందని నువ్వు ఫీల్ అయితే అందుకే నేను ఇక్కడ 1 ఇంచ్ డౌన్ చేయకుండా 1/2 ఇంచ్ డౌన్ చేశాను. ఓకేనా? షేప్ బెల్ట్ పెద్దదైపోకూడదని. ఉక్సులు పట్టి కాజా పట్టి మొత్తం వేసినప్పుడు మనకి పెద్దదైపోద్ది ఇవన్నీ అని చెప్పి. ఓకేనా? ఇదిగోండి ఇలా తీసేయండి. ఇలా తీసేసి ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఒక్క పావు ఇంచి, ఇది అసలుది ముందు తీసేయండి చెప్తాను. ఓకేనా? ఒక్క పావు ఇంచి ఇలా కట్ చేయండి, క్రాస్గా కాట్ పెట్టండి. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలి. ఓకేనా? చూడండి ఇది తీసుకురండి. సేమ్ ఇది ఎలా ఉందో అలా పరచండి. చూడండి ఇలా సమానంగా పరవాలి. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇది ఎక్కడి వరకు వచ్చిందో మార్క్ చేయండి. మార్క్ చేసి 1 ఇంచ్ డౌన్ చేయాలి. 1 ఇంచ్ ఎందుకంటే షేప్ బెల్ట్ కుట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి. 2 ఖర్చులు ఒకసారి చూడండి. ఇలా అందంగా ఇలా మెల్లగా ముగ్గేసినట్టు ఇది ఇలా రావాలి. ఓకేనా? ఇది తీసేయాలి. ఇది తీసేసిన తర్వాత ఒక్కసారి పెట్టి చూపిస్తాను. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్. 4 డాట్ వేయొచ్చు కదా అనొచ్చు మీరు, నేను వేయను. ఎంత డాట్ ఎక్కడ వేస్తాం? ఓకేనా? ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చినంత ఇదిగో చూడు. దీనిలో ఇంకోటి నాకు నచ్చేది ఏంటంటే ప్లస్ పాయింట్, ఈ చెస్ట్ ఇలా ఉంటుంది, ఈ పక్కన నున్నగా ఉంటుంది అనమాట. చెస్ట్ ఇటు పాకిపోదు.
లూజ్ కొంతమంది ఇక్కడే ఉంటుంది, కప్పులోనే ఉంటుంది, అందంగా ఉండిద్ది. ఓకేనా, ఇది ప్లస్. అయితే మీకు ఇంకోటి చూపిస్తాను, ఎందుకు వచ్చిద్ది, నిజంగా వచ్చిద్దా, ఇన్ని డౌట్లు వస్తున్నాయో. వచ్చిద్ది, చూపిస్తాను చూడండి. ఇక్కడ పావించి స్టిచ్ చేస్తాం, నడుముకి పావే స్టిచ్ చేయాలి, పోయిద్ది. దీని ఖర్చు ఇది ఇలా పట్టుకోండి. ఓకే, ఇదిగో కుట్టినప్పుడు ఇక్కడికి వచ్చేసిందా, సరిపోయిందా, 1/2 ఇంచ్. సైడ్ జాయింట్ చేసినప్పుడు సమానంగా వచ్చింది. ఓకేనా, అర్థమైందా, ఇది 42 సైజు. ఓకేనా.